భగీరథుడి దివ్యజననం ఆయన గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి చేసిన అద్భుతమైన కృషిని తెలిపే కథ ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ పురాణాలలో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. భగీరథుడి దివ్యజననం, ఇద్దరు రాణులు మరియు శివుడి లీల. ఈ కథ ఇక్ష్వాకు వంశానికి చెందిన పూర్వీకుల చరిత్రకు సంబంధించినది, ముఖ్యంగా సగర చక్రవర్తి మరియు ఆయన వారసుల కథ. సగర చక్రవర్తి మరియు సంతానం కోసం తపస్సు. పూర్వకాలంలో అయోధ్యను సగర చక్రవర్తి పాలించేవారు. ఆయన గొప్పరాజు అయినప్పటికీ ఆయనకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. దీంతో ఆయన తన ఇద్దరు భార్యలైన సుమతి మరియు కేసినితో కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్లి సంతానం కోసం ఉగ్రమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన భృగుమహర్షి వారికి ప్రత్యక్షమై ఇలా ఆశీర్వదించారు: సుమతికి ఒకే ఒక్క పుత్రుడు జన్మిస్తాడు, కేసినికి 60,000 అంటే 60,000 మంది బలవంతులైన పుత్రులు జన్మిస్తారు. కాలక్రమేణా కేసినికి 60,000 మంది పుత్రులు జన్మించారు. కాని సుమతికి మాత్రం భగీరథుడు జన్మించారు. 60,000 మంది కుమారుల అంతం. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. యాగం కోసం విడిచిపెట్టిన గుర్రాన్ని దేవతలు ఈర్ష్యతో అపహరించి పాతాళలోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమం పక్కన దాచిపెట్టారు. 60,000 మంది సగరపుత్రులు అహంకారంతో అశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వుకుంటూ పాతాళానికి చేరుకున్నారు. కపిల మహర్షి పక్కన గుర్రాన్ని చూసిన ఆ యువరాజులు ఆయనే దొంగ అని భావించి అజ్ఞానంతో మహర్షిని అవమానించారు. దీంతో కోపోద్రిక్తుడైన కపిల మహర్షి తన తపోశక్తితో ఆ 60,000 మంది పుత్రులను ఒక్కచూపుతో బూడిద అంటే భస్మం చేశారు. భగీరథుడి సంకల్పం: సగరపుత్రుల దుర్మరణం తర్వాత వాని ఆత్మలకు మోక్షం కల్పించడానికి, స్వర్గం చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గముంది. గంగానది నీరు వాని బూడిదను తాకాలి. సగర చక్రవర్తి తర్వాత అనేక తరాలు ఈ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. చివరికి సుమతి పుత్రుడైన భగీరథుడు రాజ్యాన్ని స్వీకరించారు. ఆయన మహాభక్తుడు, దీక్షాదక్షుడు. తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించాలని ఆయన గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి సంకల్పించుకున్నారు. శివుడిపై భగీరథుడి తపస్సు. భగీరథుడు తన రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లి గంగానదిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. గంగమ్మ ప్రత్యక్షమై, నేను స్వర్గం నుండి భూమిపైకి మహావేగంతో ప్రవహిస్తే ఆ వరవడిని భూమి తట్టుకోలేదు, భూమిపైకి రావడం అసాధ్యం అని చెప్పింది. గంగమ్మ వేగాన్ని ఆపగల శక్తి పరమశివుడికి మాత్రమే ఉందని తెలుసుకున్న భగీరథుడు మరలా కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడి కరుణ, భగీరథుడి అచంచలమైన భక్తికి మెచ్చిన శివుడు గంగను భూమిపైకి పంపడానికి అంగీకరించారు. గంగాధరుడు శివుడు తన జటాజూటాన్ని అంటే జుట్టును విచ్చి స్వర్గం నుండి మహావేగంతో దిగివస్తున్న గంగానదిని తన జుట్టులో బంధించారు. ఆ వేగాన్ని నియంత్రించి చిన్న ధారగా భూమిపైకి ప్రవహించేలా చేశారు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు వచ్చింది. భగీరథుడు ఆ గంగాధారను ముందుండి నడిపిస్తూ కపిల మహర్షి బూడిద చేసిన తన పూర్వీకుల ప్రాంతం వరకు తీసుకువెళ్లాడు. గంగానది నీరు ఆ భస్మాన్ని తాకగానే 60,000 మంది సగరపుత్రుడు మోక్షాన్ని పొందారు. భగీరథుడు తన దివ్యజననం ఒకే ఒక పుత్రుడిగా జన్మించిన అపారమైన ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా, అద్భుతమైన తపస్సు మరియు దీక్ష ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అందుకే గంగానదికి భాగీరథి అనే పేరు వచ్చింది. మరియు భగీరథ ప్రయత్నం అనే పదబంధం గొప్ప కృషికి పర్యాయపదంగా మారింది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.